హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ టైం అయితే ఆఫ్టర్నూన్ అయింది. ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకొని రావాలి. ఈరోజు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అండ్ మేము రేపు అషి బర్త్డే అనమాట. సో రేపు వెకేషన్కి వెళ్తున్నాం మార్నింగ్. ఈరోజు కొంచెం స్నాక్స్ ప్రిపరేషన్ అండ్ ప్యాకింగ్ అండ్ అలానే కొంచెం షాపింగ్ కూడా ఉంది. ఇన్ని డేస్ కుదరలేదు అనమాట, బిజీగా ఉండి. అందుకనే ఈరోజు తను ఇంట్లో ఉంటున్నారు. అండ్ మేము దక్షిత్ని తీసుకొని హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. లాస్ట్ టైం ఇయర్ ప్రాబ్లం అయిందని చెప్పాను కదా, దాని రిలేటెడ్ కోసం అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పిల్లల్ని పిక్ చేసుకొని వస్తాము. అండ్ వచ్చాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఏమేమి ప్యాక్ చేస్తున్నాను, స్నాక్స్ ఏం తీసుకెళ్తున్నాను, అండ్ స్నాక్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసే ఉన్నాయన్నమాట. సో అవి కూడా షేర్ చేస్తా. స్టే ట్యూన్ అండ్ మళ్ళీ కలుస్తా. అండ్ అషి బర్త్డే వచ్చేసి వెడ్నెస్డే వచ్చిందనమాట. ఇంకా మేము జస్ట్ 1 వీక్ ముందే డిసైడ్ అయ్యాం స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్దాం అషి బర్త్డేకి గుర్తుగా అని చెప్పి. ఎలానో మేము బర్త్డేస్ అవి వీకెండ్స్లోనే చేస్తాం కాబట్టి ఇంకా మేము మాకు 4 డేస్ థర్స్డే నుంచి సండే వరకు హాలిడేస్ ఉన్నాయన్నమాట. సో వెన్స్డే పెట్టుకొని ఒక 5 డేస్ ఉంటుంది. సో ట్రిప్కి వెళ్ళొద్దాం అన్నట్టు అనుకున్నాము. ఇంకా ఆ రోజు ముందు రోజు మా హస్బెండ్ని హోమ్ ఆఫీస్ చేయమన్నా, ఎందుకంటే నేను క్లాస్కి వెళ్ళి వచ్చి లగేజ్ అంతా సర్దుకొని స్నాక్స్ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళి రావడం అవ్వదు తను ఆఫీస్ నుంచి వచ్చాక. అందుకనే ఒక్కరోజు హోమ్ ఆఫీస్ చేయమన్నా అనమాట. ఇంకా కిందకు వచ్చాము. అప్పటికి ఇంకా పిల్లల్ని పిక్ చేసుకొని ఇంకా వచ్చి ఇక్కడ ట్రాలీస్ అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. అషి బర్త్డేకి కొంచెం ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా స్విట్జర్లాండ్. సో దాని రిలేటెడ్ అన్నీ వెతుక్కుంటున్నాము. ఇంకా అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి వచ్చామన్నమాట. దక్షిత్కి మంత్ బ్యాక్ నిద్రలో బాగా ఏడ్చాడనమాట. 2 డేస్ ఆల్మోస్ట్. ఫస్ట్ రోజు అయితే ఏం చెప్పలేదు, అలా ఏడుస్తూనే ఉన్నాడు. మాకు ఆ రోజంతా నిద్ర లేదు. ఎందుకో కాళ్ళ నొప్పులు వస్తున్నాయేమో, బాగా కిండర్ గార్డెన్లో ఆడేసుకున్నాడేమో అని అనుకున్నాము. కాళ్ళు నొక్కుతుండే వాళ్ళం, అయినా ఏడుస్తూ ఉండేవాడు. అండ్ నెక్స్ట్ డే కూడా సేమ్ అలానే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు గట్టిగా అడిగాము, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి, చెప్పు అంటే ఇంకా చెవు పట్టుకొని నొప్పి వస్తుంది, బూబు అయింది అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ అనమాట. సో మేము ఫ్లాష్ లైట్ వేసి చూస్తే లోపల ఏదో ఉన్నట్టు మాకు కనిపించింది. ఇంకా మాకు చాలా భయం వేసింది, ఏమన్నా పెట్టేసుకున్నాడేమో అని. అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి ఫాస్ట్గా ఎమర్జెన్సీకి పరిగెట్టి అక్కడ చెక్ చేసి చాలా ఇయర్ వ్యాక్స్ ఎక్కువ ఫామ్ అయిపోయిందని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అండ్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తీసుకోవడం. ఎందుకంటే పిల్లలకి అది వ్యాక్యూమ్ చేస్తే కానీ పోదంట, అంత ఈజీగా పోదు. అండ్ ఈ ఏజ్లో కోఆపరేట్ చేయరు అని చెప్పారనమాట. సో ఆయిల్, యాంటీబయోటిక్స్, సో అలా చాలా రోజులు నడిచింది. అండ్ ట్రిప్కి వెళ్ళే ముందు కూడా జస్ట్ ఒక సిట్టింగ్ ఉందన్నమాట. ఆ రోజు కూడా ట్రై చేశారు కానీ దక్షిత్ కోఆపరేట్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే నొప్పి లేదు కాబట్టి ఇయర్లో వేయడానికి ఆయిల్ ఒకటి ఇచ్చారనమాట. అదే కంటిన్యూ చేయండి, ఆ ఆయిల్కి ఏమైనా లూజ్ అయితే చూద్దాం అన్నట్టు చెప్పారనమాట. డాక్టర్ని అయితే ఒకటే అడిగాం, ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అని. ఇక్కడ పిల్లలకి కామన్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ నేను చాలామందిని ఎంక్వైరీ చేసే తర్వాత అది వస్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అంతే అన్నట్టు చెప్పారనమాట. సో ఇంక అప్పటి నుంచి ఓకే ఇది కూడా ఒకటి ఉంటుంది అండ్ ఆ ఫేజ్లోకి వచ్చామన్నమాట. పిల్లలకి ఇంతవరకు కోల్డ్, ఫీవర్ ఇవి తప్ప ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చాలా కంగారు పడ్డాం, చాలా అంటే చాలా. ఇండియాలో మా పేరెంట్స్ కూడా ఏడ్ చేసి సో చాలానే జరిగింది. చాలా భయపడిపోయాం. వాడు 2 డేస్ నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేవాడు అనమాట. బట్ ఫైనల్లీ వాళ్ళ యాంటీబయోటిక్స్ ఇవన్నీ ఇచ్చి సంభవం అది పెయిన్ అయితే తగ్గింది. అండ్ ఇంకా డాక్టర్కి చూపించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చి స్నాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఎవ్రీడే క్లాసెస్ ఉన్నాం, తర్వాత పిల్లలతో అసలు కుదిరేది కాదు. ఇంకా స్నాక్స్ కూడా ఇంకా ముందు రోజే చేసుకుంటున్నాను అనమాట. సో మకానా తీసుకొచ్చాను. అండ్ దీంతో మన రకరకాలు చేసుకోవచ్చు, అంటే సాల్టీగా చేసుకోవచ్చు అండ్ స్వీట్గా కూడా చేసుకోవచ్చు. నేను స్వీట్ ఆల్రెడీ కాజు ఉంటుంది కదా, జాగ్రీ వేసి, సో అది చేశాను అనమాట. అందుకని దీంతో హాట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం గీ వేసుకున్నాను. ఇందులోనే అవి ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం మెత్తగా ఉంటాయి కదా. అండ్ మకానా చాలా హెల్దీ. అండ్ మకానాతో కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి, ఐస్ క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మాకు కూడా నేను కొన్ని రెసిపీస్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తా. బేసిక్గా అస్సలు కుదరట్లేదండి పిల్లలతో. చాలా చూసుకొని టైం తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలం అయితే చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయాయి. సో తప్పట్లేదు, ఇంకా వీడియోస్ కూడా పెట్టాలి, మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది అని టైం తీసుకొని పెడుతున్నాను. సో ఇక్కడ మకానా అయితే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, సో దట్ అవి క్రిస్పీగా అవుతాయి అన్నమాట.
అండ్ పిల్లలు కొంతమంది మఖానా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇలా హాట్ తినకపోతే స్వీట్ కూడా ట్రై చేయండి. జాగరీ, నువ్వులు అవన్నీ వేస్ట్ చేస్తారు కదా! సో, ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తా. సో, ఇక్కడైతే నేను ఇంకా అవి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను కాబట్టి అవి కొంచెం సేపు పక్కన పెట్టేసి అదే ప్యాన్‌లో కొంచెం ఘీ అండ్ కొంచెం సాల్ట్, పసుపు అండ్ పెప్పర్ పౌడర్. నేను కారం అయితే అలాంటిది ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. పిల్లలకి పెప్పర్ పౌడర్ అలవాటే అనమాట. ముందు నుంచే వేసేదాన్ని. సో, అవన్నీ వేసుకొని జస్ట్ ఒక్క 1 మినిట్ అలా అనుకొని ఇంకా మనం ఇందాక ఫ్రై చేసిన మఖానా ఉంటాయి కదా! అవి యాడ్ చేసేసుకోవడమే అనమాట. సో, టేస్టీగా చాలా బావుంటాయి. మఖానా డిఫరెంట్ టేస్ట్ ఉంటది. బట్ పిల్లలకి అంత అన్ని రకాల టేస్టులు తెలియవు కాబట్టి ఇష్టంగానే తింటారు. మా ఇంట్లో అషి ఎక్కువ ఇష్టంగా తింటది దక్షిత్ కన్నా. మనం కూడా తినొచ్చు పెద్దవాళ్ళం. సో, ఇలా కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. వేడిగా ఉంది కాబట్టి అలా ఉంది. కొంచెం చల్లారితే ఇంకా క్రిస్పీగా అయిపోతాయి. ఇంకా చల్లారాక అప్పుడు ప్యాక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్నాక్ వచ్చేసి అటుకులతో ప్రిపేర్ చేస్తున్నాను. అటుకులు మిక్స్చర్ లాంటివి చేస్తున్నాను అనమాట మా కోసం అండ్ పిల్లలు తింటే పిల్లల కోసం కూడా. సో, ఆయిల్‌లో కొంచెం గార్లిక్ మ్యాష్ చేసేసి యాడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ పల్లి అండ్ ఏమంటారు కాజు కూడా అనమాట. సో, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్లోగా గార్లిక్ కొంచెం చిన్న ఫ్లేమ్‌లో సాటే చేయండి. ఎందుకంటే తొందరగా మాడిపోతే మిక్స్చర్ టేస్ట్ మారిపోతదనమాట. సో, నాకు ఆల్రెడీ ఫ్రైడ్ పల్లీలు దొరుకుతాయి ఇక్కడ సాల్టెడ్‌వి. సో, ఆ కాఫ్‌లైన్ నుంచి అవి తెచ్చుకున్నా. అండ్ కాజు ఒకటి రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ మిక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా మరమరాలు అండ్ పల్లి ఏదన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మరమరాలు లేవు. ఇంకా అందుకని అటుకులు వేశాను. అండ్ పల్లీలు కూడా కొంచెం కాజు ఫ్రై అయ్యాక యాడ్ చేసుకున్నాను అనమాట. సో, ఈజీగా సింపుల్గా అయిపోతుంది మన దగ్గర అన్నీ రెడీగా ఉంటే. అండ్ స్నాకింగ్ కూడా బాగుంటుంది. శివ నేను ఇద్దరం అంత స్నాక్స్ పర్సన్స్ కాదు. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి తిరుగుతూ ఉంటే ఆకలేస్తుంది కాబట్టి ఈ స్నాకింగ్ అంతా చేసుకుంటున్నాం. రెగ్యులర్గా నేను తను అయితే ఎక్కువ తినమన్నమాట. ఓన్లీ ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడే చేస్తాము. అండ్ ఇక్కడ చూసారు కదా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా. కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. మాకు ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నా. ఇందులోనే పసుపు అండ్ ఉప్పు, కొంతమంది కారం కూడా వేసుకుంటారు. నేనైతే ఇంకా కారం ఏమి యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి. అండ్ నాకు అంత స్పైసీగా తినడం ఇష్టం ఉండదు. కొంచెం తిన్నా ఇష్టంగా తినేలాగా ఫీల్ అవుతాను. సో, అవి కూడా యాడ్ చేసుకొని జస్ట్ మనం అటుకులు ఉంటాయి కదా! సో, అటుకుల్ని ముందు ఫ్రై చేసుకోకర్లేదండి. మనం ఇందులోనే ఫ్రై చేసుకోవచ్చు. సో దట్ వేగేలోపే క్రిస్పీగా అయిపోతాయి అనమాట. చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా అయిపోతాయి. సో, చూసారు కదా మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. అండ్ గార్లిక్ మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా అదే ఎక్కువ డామినేట్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను ఒక 3 గార్లిక్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా ఆ ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం తగ్గించేసుకోవచ్చు. అండ్ ఇంకా స్నాక్స్ చేసేసాక ఇక్కడ నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎండి రొయ్యలు విత్ గురికాయ చేస్తున్నాను అనమాట. సేమ్ బీరకాయ ప్రాన్స్ కర్రీ లానే ఉంటుంది చెప్పాలంటే. సో, బీరకాయ లేనప్పుడు ఇదే ఆప్షన్ కింద వేసి వండుతాను. అండ్ కర్రీ ప్రిపరేషన్ అవుతూ ఉండగానే ఇంకా మా హస్బెండ్కి వర్క్ కూడా అయిందనమాట. ఇంకప్పుడు ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసా. బట్టల ప్యాకింగ్ అయితే ఎప్పుడు ఇన్స్టెంట్గా చేయము. ఒక 2 డేస్ ముందే నాకు టైం కుదిరినప్పుడల్లా ఒక్కొక్కరు ఏం వేసుకోవాలి, ట్రిప్కి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, లొకేషన్ బట్టి అన్నీ చూసుకొని ముందే ప్లాన్ చేసుకొని అన్నీ తీసి పెట్టుకుంటా అనమాట రెడీగా. సో దట్ మాకు ప్యాకింగ్ ఈజీ అవుతుంది. అప్పటికప్పుడు తీసుకోవాలంటే వెతుక్కుంటూ ఉండాలి. పిల్లలతో అస్సలు అవ్వదు. నేను ఒకటి తీసేలోపు వాళ్ళు 10 లాగేస్తారు. ఇంకా అవన్నీ ముందే తీసి పెట్టుకొని, ఎందుకంటే చాలా ఆలోచించుకొని సర్దుకోవాలి. మెడిసిన్స్ కానీ పిల్లల రిలేటెడ్వి అండ్ ఆడపిల్లలు ఉంటే ఇంకా ఎక్స్ట్రా క్లిప్స్, సాక్స్లు అవి ఇవి చాలా ఉంటాయి కదా! ఇంకా అవన్నీ ముందు తీసి పెట్టుకుంటా. వెళ్ళే ముందు జస్ట్ బ్యాగ్ తెచ్చుకొని అందులో ప్యాక్ చేసుకుంటాం అనమాట. అసి అమ్మ వద్దా అమ్మెత్తుకోవద్దా ఎందుకు చూసుకోమ్మా. దక్షిత్ దాశమ్మ ఎలా ఉంది? ఏంటది ఎలా ఉంది? హాట్ ఉందా? అమ్మో చాలా హాట్ ఉందా? అయ్యో దక్షిత్
కూర్చున్నాడులే దక్షిత్. టైం అయితే 7 అవుతుంది. అసలు వేడి ఎండ భయంకరంగా ఉంది. అసలు కారు వేడిలో ఉండి ఇంకా ఒకలాంటి స్మెల్, దానికి తలకే నొప్పి. సో ఎస్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. చిన్న చిన్న తీసుకొని ఉన్నాయి. అషీకి షూ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా ప్యూరీస్ ఇలాంటివి కొన్ని తీసుకోవాలన్నమాట. సో పొద్దు నుంచి కుదరలేదు. ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాము. ఎండ దక్షిత్ అషి షూస్ పెప్పా పిగ్ అంట. వేసి చూడు. ఏ ట్రయల్స్ అయినా ఇస్తాను. ఏ మోడల్? ఇలా అది పెద్దగా ఉంది. నీకు లైట్ గా ఉండాలా షూస్? అది వేసి చూడు. తీసాను కదా. లేకపోతే ఈ మోడల్లో చెప్పులు తీద్దామా? సమ్మర్ కదా, చెప్పులు వద్దా? తప్పమ్మా నాన్న కాలేదు. ఇది 24 సైజ్ వస్తుంది. 26 ఇది. ఏ లైట్స్ ఉన్నాయమ్మా? ఉన్నాయి లైట్స్. ఏ లైట్స్ అది వైట్ లైట్ బాగున్నాయా? యా ఓకే బాగుందియా? గ్లిటరీగా ఉందా? ఆవిడ రెండు తీసేస్తుంది. రెండు వేసేయాలని. ఏదేమా? నైకా ఇది. ఇది కూడా బాగుంది. గుడ్ ఆప్షన్. నైస్. సైజ్ ఎంత ఉంది? 25. అండ్ అమ్మాయిలకి పింక్ అని కలర్ ఎవరికని పెట్టారో నాకు తెలియదు, కానీ అసలు ఆప్షన్స్ కూడా అన్ని పింక్స్లోనే ఉంటాయి. సో ఫైనల్లీ ఆ గ్లిటరీ థింగే కొంచెం బాగా అనిపించింది. తన దగ్గర ఆల్రెడీ ఒక 3-4 ఉన్నాయి, కానీ ఇది ఇలాంటి మోడల్ లేవన్నమాట. ఇంక అందుకే అది తీసుకున్నా. అండ్ నాకు కూడా ఇంకా సమ్మర్లో కొన్ని శాండిల్స్ అవి చూసినా ఉన్నాయి. చాలా కలెక్షనే ఉంటాయి, కానీ ఎక్కువ వేసుకునే ఇది ఉండదు. ఎక్కువ నడిచేటప్పుడు షూయే ప్రిఫర్ చేస్తాం కదా. సో జస్ట్ అలా చూసాను అనమాట. అండ్ ఆ తర్వాత డిఎంకి వచ్చాం. అండ్ ఇద్దరు చిన్న బేబీ స్టాలర్స్ తీసుకొని ఇంకా మొత్తం వాళ్ళకి నచ్చినవన్నీ వేసేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ నేను పిల్లలకి హెల్దీ స్నాక్ ఆప్షన్స్ అంటే ఓన్లీ డిఎంలోనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బయో ఉంటాయి అండ్ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్యూరీస్లో కానీ ఇలా క్రంచీగా, లేకపోతే ఫ్రూట్ బార్స్ కానీ ఇలాంటివి చాలానే ఉంటాయి. అండ్ హెల్దీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇలాంటివన్నీ ఈవెన్ నట్స్ కూడా మోస్ట్లీ డిఎంలో దొరుకుతాయి. ఇంక ఇక్కడే తీసుకుంటా అనమాట. చాలామంది అడుగుతారు. నేను పిల్లలకి మోస్ట్లీ నాకు కుదిరినంత వరకు బయో ప్రిఫర్ చేస్తానండి. ఇక్కడ మనకి బయోలో చాలా ఆప్షన్స్ ఉంటాయి పిల్లలకి. అండ్ ప్యూరీస్లో కూడా మనకి బయో ఉంటాయి, డిఫరెంట్ ఫ్రూట్స్తో ఉంటాయి. అండ్ అలానే ఏజ్ కూడా దాని మీద రాస్తారనమాట. అబ్ 6 months అని. సో 6 months నుంచి అలా ఉంటాయి. సో 3.5 years వరకు 4 years వరకు కూడా వాళ్ళు తింటే పెట్టచ్చు, ఏం కాదు. అండ్ నేను ఇవి ఎందుకు తీసుకెళ్తా అంటే పిల్లలకి ఎక్కడైనా బయట ఫుడ్ లేట్ అయినా, వాళ్ళు తినడానికి ఇష్టపడకపోయినా ఇన్స్టెంట్గా ఫిల్లింగ్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. అండ్ వీళ్ళిద్దరు చూడండి చెరుకో స్ట్రాలర్లో మొత్తం వాళ్ళకి కనిపించినవి నచ్చినవి అన్నీ వేసేసుకుంటారనమాట. ఇంక బయటికి తీసుకెళ్తే ఇది ఒక రచ్చ. మేము అనుకునే మర్చిపోతాం వీళ్ళు చేసే గోల్లో పడి. సో ఫైనల్లీ ఇంక తీసుకున్నాం అనమాట. అన్నీ మాల్లోనే ఉంటాయని ఇంక మాల్లోకే వచ్చాము. ఇంకా దక్షిత్ ఇవన్నీ ఎక్కుతా అంటే ఇంక మా హస్బెండ్ కింద ఉన్నారు, నన్ను హెచ్ఎన్ఎంకి వెళ్ళమన్నారనమాట. వెళ్ళి కొంచెం షాపింగ్ అది చూసుకున్నాము. అండ్ ఇంక ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారనమాట. ఐస్ క్రీమ్ తినేసి ఇంక అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాము. హలో, సో మేమైతే ఇంటికి వచ్చేసాం క్విక్గా షాపింగ్ కంప్లీట్ చేసి. అషీకి షూ తీసుకున్నాను, బాగున్నాయి నాకు. అషీ ఇలా షూ చూపిస్తా నీవి. అది ఇద్దరికి ఆడుకోవాలి. చూసామేనా? ఓకే
సో అషీకి అయితే ఈ షూ తీసుకున్నాను. నాకు బాగా నచ్చి గ్లిటరీగా ఉన్నాయన్నమాట. సో బాగుంటాయి కదా వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా అన్నట్టు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట, అందుకని తీసుకున్నా. అండ్ నా కోసం కొంచెం షాపింగ్ చేసా. ఫస్ట్ వన్ అయితే ఈ ఫ్రాక్ చాలా బాగుంది. ఈ ఫ్రాక్ అంటే మంచి కాటన్ స్టైల్, మీకు తెలుస్తుంది కదా డిజైన్. సో ఇలా పఫీగా వచ్చి షార్ట్ ఫ్రాక్ అనమాట. సో ఈ లెంత్ ఉంటుంది, చాలా చాలా బాగుంది. ఈ మోడల్ ట్రై చేయడం ఫస్ట్ టైం. అంటే ఇది కొంచెం డీప్గా అలా అనిపిస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ట్రైల్ వేసి మా హస్బెండ్కి చూపిస్తే తనకి బాగా నచ్చింది అనమాట, తీసుకో అన్నారు. సో ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా లైట్ వెయిట్. H&Mలోనే తీసుకున్నాను, నాకు అక్కడ బాగా అనిపిస్తాయి డ్రెస్సెస్. 3 టాప్స్ తీసుకున్నా, ఇదొకటి. సో నెక్స్ట్ ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట. నేను ఈ టైప్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ ఇలా స్లిట్ వస్తుంది అనమాట అండ్ ఫుల్ లెంత్ ఉంటుంది. వేసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇలా స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, బ్లాక్ అండ్ వైట్లో ఉంది. సో వన్ సైడ్ స్లిట్ వస్తుంది, వన్ సైడ్ క్లోజ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది వేసుకుంటే, తనకు బాగా నచ్చింది, ఇంక తీసుకున్నా. లాస్ట్ వచ్చేసి ఇది. నాకు బ్లాక్ ప్యాంట్ మీదకి ఒక క్రీమ్ కలర్ టాప్ కావాలని చూస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా క్రీమ్ కలర్ అనమాట, చాలా బాగుంది. అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఫస్ట్ మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తా, తెలుస్తుందా? ఇలా వస్తుంది అనమాట. ఈ స్లీవ్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఈ మధ్య కొంచెం డిఫరెంట్ స్టైల్స్ బాగా ట్రై చేస్తూ ఉన్నా. నాకు ఏదైనా సెట్ అయితే నడుము దగ్గర కట్టుకొనిలా వస్తుంది. నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది. హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు వస్తాయి అనమాట. లూజ్గా చాలా బాగుంది. ఇది మీకు వేసుకుంటేనే బ్యూటీ తెలుస్తుంది. మెయిన్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ నచ్చి తీసుకున్నా. H&Mలో ఫ్యాబ్రిక్స్ ఆబ్వియస్లీ బాగుంటాయి. సో ఇవి 3 తీసుకున్నా. అండ్ పిల్లలకి కొన్ని ప్యూరీస్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా మెయిన్ ప్యూరీస్ ఒకటి కిచెన్ రిలేటెడ్వి, కొంచెం ఫుడ్ స్టఫ్ ఇదంతా ప్యాక్ చేస్తే మోస్ట్లీ అయిపోతుంది ప్యాకింగ్. బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసా. అండ్ రేపటికి వేసుకోవాల్సినవి అన్నీ ఇక్కడ ఆల్రెడీ పెట్టేసుకున్నాను రెడీగా. సో మెయిన్ ఇంకా కిచెన్ రిలేటెడ్ ఒకటి. ఇప్పుడు పిల్లల్ని పడుకోబెట్టేస్తా. అరౌండ్ 8:15 అలా అవుతుంది టైము. మేము తినాలి, పిల్లలకి డిన్నర్ అయిపోయింది, వెళ్ళే ముందే పెట్టేశాను. సో పిల్లల్ని పడుకోబెట్టేసి మేము కూడా తినేసి ఇంకా అప్పుడు కిచెన్ రిలేటెడ్ అంతా ప్యాక్ చేసుకొని కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దాంతో మా పని అయిపోతుంది. ఇంకా మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఎస్, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళే ముందు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్యాకింగ్ అండ్ హౌస్ క్లీనింగ్ కూడా చేసుకొని నీట్గా పెట్టేసుకునే వెళ్తా. ఎందుకంటే వచ్చాక నాకు ఇల్లు నీట్గా బాగా అనిపించాలి. ఎందుకంటే చాలా స్ట్రెస్తో వస్తాం కదా, అంటే ట్రిప్తో చాలా ఎగ్జాస్ట్ అయిపోయి తిరిగి నీరసంతో వస్తాం. ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు కూడా చేసుకోవాలంటే చాలా నీరసం అనిపిస్తుంది. అందుకని లగేజ్తో పాటు ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా అప్పుడు బయటకు వెళ్తాను అనమాట. ఇంకా అందుకని మా హస్బెండ్ పిల్లలకి భోజనం పెట్టేలోపు ఇంకా మొత్తం ఇల్లు క్లీనింగ్, సోఫా అంతా సెట్ చేసుకోవడం అన్నీ చేసుకుంటున్నాను. అండ్ బేసిక్గానే నేను వాషింగ్ మిషన్ అది ఎప్పటికప్పుడు క్లోత్స్ వేసేసుకుంటాను. నాకు ఎప్పుడు బ్యాగ్స్లో నిలవ ఉండదు అనమాట. వాష్ చేసుకోవాల్సింది కానీ వాట్ ఎవర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఎస్పెషలీ ట్రిప్కి వెళ్ళే ముందు కొన్ని బట్టలు ఉన్నా అవి కొన్నే ఉన్నా వేసేసుకొని ఆరబెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే మేము వచ్చాక ఎలానో చాలా బట్టలు ఉంటాయి ఎక్కువ వేసుకోవడానికి. సో ప్లేస్ ఉండాలి అన్నట్టు ఇంకా నైట్కి ఆరబెట్టేసుకుంటే మార్నింగ్కి ఇంట్లో పెట్టుకుంటా అనమాట. సో దట్ దుమ్ము పట్టకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా అన్నట్టు. అండ్ ఇదిగోండి నేను తెచ్చుకున్న బయట నుంచి ఆప్షన్స్ అయితే ఇవే. సో ఇవి ఓట్ అండ్ నట్స్తో ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని వేఫల్స్ అండ్ వాళ్ళకి కొన్ని ప్యూరీస్, అలానే నేను చేసిన కొన్ని స్నాక్స్. సో ఇవన్నీ అన్నీ తింటారని కాదు, వాళ్ళకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు బయట మనకి ఎక్కడంటే అక్కడ ఏమంటే అది దొరకదు. అండ్ స్విట్జర్లాండ్లో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్, అందుకనే అనమాట. సో ఇది కాజుతో చేశాను, బెల్లం వేసి. అంటే అచ్చులాగైతే పిల్లలకి తినడానికి ఇబ్బంది అని ఇలా
చేసుకున్నాం అనమాట, స్వీట్ టచ్ ఇచ్చి చాలా బాగుంది. అండ్ ఈ మిక్స్చర్ ఇవన్నీ జిప్ లాక్స్లో ప్యాక్ చేసుకున్నాను. సో స్నాకింగ్ రిలేటెడ్ అండ్ అలానే మేము విత్ కిచెన్ బుక్ చేసుకుంటాం కాబట్టి కుకింగ్వి అండ్ లాలీపాప్స్ అవన్నీ చాక్లెట్స్ ఇవ్వరా అంటే పిల్లలకి ఇదిగోండి ఇలా ఫ్రూట్ క్యాండీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి షుగర్ లేకుండా ఉంటాయి కొన్ని, సో ఫ్రూట్స్తో ఉంటాయి అన్నమాట. సో నేను ఇవే ఆప్షన్స్ పిక్ చేసుకుంటా లాలీపాప్స్ అంటే ఇక్కడ. సో ఇంకా అలాంటివన్నీ తీసుకొని గుర్తుగా ఇంక ఇంట్లో పనులన్నీ అయ్యాక ఇంక అప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఫైనల్గా ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసాము, కెమెరాస్ అన్నీ ఛార్జింగ్ పెట్టుకొని. అండ్ ఫైనలీ ఇంకా నైట్కి మొత్తం ఇంకా నా కాస్మెటిక్స్ కానీ తర్వాత మనం తీసుకెళ్ళే ఉంటాయి కదా అన్నీ, సో అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను మర్చిపోకుండా. సో లగేజ్ 1 డేకి వెళ్ళినా 2 డేస్కి వెళ్ళినా ప్యాక్ చేసుకోవాల్సినవి చాలానే ఉంటాయి ఎప్పుడు. అండ్ ఇలాంటివి కొంచెం పీస్ఫుల్గా సర్దుకోవాలి, ఎందుకంటే పిల్లలతో హడావుడిగా ఉన్నప్పుడు కొన్ని మర్చిపోతాను పెట్టుకోవడం. ఇంకా అందుకనే వాళ్ళని పడుకోబెట్టి ఇంకా నైట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ రోజు కూడా యాజ్ యూజువల్ 12 అయిపోయింది. ట్రిప్కి వెళ్ళే ముందు ఎప్పుడు పీస్ఫుల్గా పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళింది ఉండదు, ఎప్పుడు ఇలా హరీబరీగానే ఉంటుంది. అండ్ రోజ్ వాటర్ అయితే నేను ఇలా చిన్న స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఎవ్రీడే యూస్ చేస్తాను టోనర్ లాగా. ఇంకా అది అయిపోతే ఫిల్ చేసుకున్నాను. ఇంకా పర్ఫ్యూమ్స్ క్రీమ్స్ ఉంటాయి కదా, క్రీమ్స్ అంటే నేను జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మస్ట్గా తీసుకెళ్తా సమ్మర్ కాబట్టి. సో అలా అన్ని గుర్తుగా ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నుంచి అషి బర్త్డే సెలబ్రేషన్, స్విట్జర్లాండ్ ట్రిప్ ఇవన్నీ కూడా వస్తాయి, స్టే ట్యూన్. అండ్ రోజు విడిచి రోజు అయితే ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఎవరైనా ఇంకా మిస్ అయితే మన ఛానల్లో చెక్ చేయండి, వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడి నుంచి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.